భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం। ఏపీడిఎస్సి 2018 కి సంబంధించి మరి పీఈటీలకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది డిఓ కార్యాలయాల వద్ద ప్రదర్శించడం జరిగిందని నోటీస్ బోర్డులో మరి ఆ లిస్ట్ మీద ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయండి అంటూ మరి ఏపీడిఎస్సి 2018 కి సంబంధించినటువంటి అభ్యంతరాలు ప్రస్తుతం స్వీకరిస్తూ ఉన్నారు। దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం। ఈ నెల 19వ తేదీలోపు పీఈటీలకు సంబంధించి అభ్యంతరాలు తెలపండి। ఏపీడిఎస్సి 2018లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకుని వెరిఫికేషన్ పూర్తి చేసిన పీఈటీ అభ్యర్థుల వివరాలు డిఈఓ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ఉంచినట్టు డిఈఓ దేవరాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు। జాబితాను పరిశీలించుకొని ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు డిఈఓ కార్యాలయంలో తెలియజేయాలని కోరారు। గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలు స్వీకరించబడవని డిఈఓ స్పష్టం చేశారు। కాబట్టి ఎవరైతే డిఎస్సి 2018లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకుని మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్నటువంటి పీఈటీ అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలు నోటీస్ బోర్డులో ఉంచినట్టు మరి వీటి మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు డిఓ కార్యాలయంలో మరి అభ్యంతరాలు ఇవ్వాలని అంతవరకు మాత్రమే స్వీకరించడం జరుగుతుంది అంటూ మరి డిఎస్సి 2018కి సంబంధించి పీఈటీలకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియకు సంబంధించి మరి అభ్యంతరాలు స్వీకరిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు। కాబట్టి డిఎస్సి 2018 పీఈటీ పోస్టులకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయండి। ఈ విధంగా అన్ని జిల్లాలకు సంబంధించి డిఓ కార్యాలయాల వద్ద నోటీస్ బోర్డులో పీఈటీలకు సంబంధించినటువంటి వివరాలను నోటీస్ బోర్డులో ఉంచినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం। మరి ఇది ఏపీడిఎస్సి 2018కి సంబంధించి స్పోర్ట్స్ కోటా పీఈటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం। ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డిఎస్సి మరియు టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది। మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।